హాయ్ ఫ్రెండ్స్, నేను నజర్ మీరు చూస్తున్నారు టెక్ రిపోర్ట్ ఛానల్. ఫ్రెండ్స్, నిన్న చూసినట్లయితే మనకి రిలయన్స్ 43rd యాన్యువల్ జనరల్ మీటింగ్ జరిగింది కదా. సో దాంట్లో మనకి చూసినట్లయితే ఈసారి రిలయన్స్ వచ్చేసి ఏదైతే జియోకి సంబంధించిన అంబానీ గారు మొత్తం కూడా మనకి అనౌన్స్మెంట్స్ అయితే చేశారన్నమాట. సో చాలా కీలకమైనవి అయితే చేశారు. సో దాంట్లో నుంచి మనం ఇవాళ వచ్చేసి ఈ వీడియోలో జియో గ్లాసెస్ గురించి మాట్లాడుకుందాం. సో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అసలు జియో గ్లాసెస్ ఎలా యూజ్ అవుతాయి మనకి. సో వర్చువల్గా వీడియో కాల్స్ చేయొచ్చు అంటున్నారు, అలానే మనకి హోలోగ్రాఫిక్ వీడియో కాల్స్, మీటింగ్స్, ఎవ్రీథింగ్, మీకు పర్సనలైజ్డ్ ఆడియో, ఇట్లాంటి చాలా అయితే చెప్పారన్నమాట. సో దాని గురించి చాలా క్లియర్గా ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా అసలు మనకి జియో గ్లాసెస్ చూసుకున్నట్లయితే మీకు ఏం లేదు, జస్ట్ మీకు ఏదైతే నార్మల్ స్పెక్స్ ఉంటున్నాయో సేమ్ అలానే ఉంటుంది, కాకపోతే బ్లాక్ కలర్లో ఉంటుంది. మీకు ఇక్కడ స్క్రీన్ మీద చూపిస్తున్నాను కదా. సో ఇందులో మీరు చూసినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫిజికల్గా మీరు ఓవర్ చూసినట్లయితే మీకు ఫ్రంట్ సైడ్ వచ్చేసి ఒక కెమెరా లాగా అయితే ఉంటుంది అనమాట. సో అందులోనే మీకు ఎప్పుడైతే మీరు స్పెక్స్ ఇలా పెట్టుకుంటారో అప్పుడే మీకు మొత్తం స్క్రీన్ అంతా మీకు హోలోగ్రాఫిక్గా మీకు అక్కడ కనిపిస్తుంటుంది అనమాట వర్చువల్గా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని ఫిజికల్గా మనం వెయిట్ చూసినట్లయితే దీని యొక్క వెయిట్ అనేది మీకు జియో గ్లాస్ వెయిట్ అనేది జస్ట్ 75 grams ఉంటుంది అనేది చెప్తున్నారు అనమాట. సో చాలా తక్కువ వెయిట్తో వస్తుంది. అండ్ మెయిన్ థింగ్ వచ్చేసి ఇందులో మనం చూసినట్లయితే ఇది మిక్స్డ్ రియాలిటీతో పనిచేస్తుంది అనమాట. సో మిక్స్డ్ రియాలిటీ అంటే మీకు సింపుల్గా చెప్పొచ్చు ఆగ్మెంటెడ్ రియాలిటీ యాజ్ వెల్ యాజ్ వర్చువల్ రియాలిటీ రెండు కూడా మీకు ఇక్కడైతే వర్క్ అవుతూ ఉంటాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో మేజర్ బెనిఫిట్స్ చూసుకున్నట్లయితే మీకు ఎవరైతే ఇప్పుడు స్పెసిఫిక్గా ఇప్పుడు కరోనా పాండమిక్లో మనం చూసినట్లయితే ఆన్లైన్ క్లాసెస్ అనేది ఎక్కువ పెరిగిపోయాయి కదా. సో ఇక్కడ మీరు చూసినట్లయితే హోలోగ్రాఫిక్ వీడియో కాల్స్ చేయొచ్చు, అలానే మీకు హోలోగ్రాఫ్ క్లాసెస్ అయితే మీరైతే కండక్ట్ అయితే చేయొచ్చు అనమాట. సో ఎలా అంటే సింపుల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు నేనున్నాను, ఎప్పుడైతే స్పెక్స్ ఎప్పుడైతే పెట్టుకుంటాను, నేను పెట్టుకోగానే నా కళ్ళ ముందు ఒక వర్చువల్గా ఒక బిగ్ స్క్రీన్ అనేది నా కళ్ళ ముందు వస్తుందన్నమాట. సో నేను ఎప్పుడైతే థర్డ్ పర్సన్కి కాల్ చేస్తానో ఇక్కడ మీరు సింపుల్గా ఒక కమాండ్ ఇవ్వచ్చు అనమాట. హలో జియో అని చెప్పేసి మీరు కాల్ టు సమ్వన్ అని చెప్పినట్లయితే వాళ్ళకైతే కాల్ వెళ్ళిపోతుంది అనమాట. సో మీరు వాళ్ళ ఎవరి నేమ్ చెప్పినా సరే వాళ్ళకి కాల్ కనెక్ట్ అవుతుంది. వాళ్ళు 2 types ఆఫ్ కాల్స్ అయితే రిసీవ్ చేసుకోవచ్చు మనం. ఒకటి 3D యాజ్ వెల్ యాజ్ 2D అనమాట. సో 2D అంటే మాత్రం మీకు జస్ట్ వాళ్ళ వీడియో అనేది రియలిస్టిక్ వీడియో ఏదైతే ఉందో మనకి నార్మల్ వీడియో కాల్స్ ఎలా అయితే వస్తుందో ఆ వీడియో అనేది మీ కళ్ళ ముందు పెద్ద స్క్రీన్ లాగా మీ ముందు పడిపోతుంది. దాంట్లో అయితే మీరైతే ఈజీగా కమ్యూనికేట్ అయితే చేయొచ్చు. మీకు ఎటువంటి ఫోన్స్ అవసరం లేదు, ఏం అవసరం లేదు. సింపుల్గా మీరు గాల్లోనే మీరు ఎవ్రీథింగ్ విజువలైజేషన్ అయితే మీరైతే ఫీల్ అవ్వచ్చు అనమాట. అండ్ సెకండరీ మెయిన్ థింగ్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి ఇందులో చాలా 3D డిజైన్స్ అయితే ఇంక్లూడ్ చేశారన్నమాట. సో దాని ద్వారా మీరు ఏం చేయొచ్చు అంటే 3D వర్చువల్గా మీరు మీ ముందు పర్సన్ ఉన్నట్టుగా మీరైతే వాళ్ళతో 3D ఒక స్కెచ్ అయితే పడుతుంది. మీకు విజువల్లో చూపిస్తున్నాను కదా, అక్కడ చూడొచ్చు. సో ఒక పర్సన్ అనే వాళ్ళు ఎవరైతే పర్సన్కి మీరు కాల్ చేశారో ఆ పర్సన్ మీ కళ్ళ ముందు ఉన్నట్టుగా, సో మీరు ఏదైతే ఎన్విరాన్మెంట్ పెట్టుకుంటారో ఆఫీస్ ఎన్విరాన్మెంట్ కానీ అది ఏదైనా సరే మీ కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటుంది. తన యాక్షన్స్ ఎవ్రీథింగ్ కూడా మీరైతే రియలిస్టిక్గా మీ కళ్ళ ముందు అయితే చూడొచ్చు అన్నమాట. సో ఇందులో వచ్చేసి ఇవన్నీ కూడా మీకు క్లౌడ్ మీద రన్ అవుతుందన్నమాట. సో క్లౌడ్లో మీకు ఆల్రెడీ కొన్ని 3D డిజైన్స్ ఉంటాయి. అలానే మీకు ఫర్ ఎగ్జాంపుల్ మనం క్లాసెస్ విషయానికి వచ్చినట్టయితే ఇప్పుడు మనం ఏదైతే మనం వీడియో కాల్స్ గురించి మాట్లాడాం కదా. సో క్లాసెస్ విషయానికి వచ్చినట్టయితే ఒక టీచర్ క్లాస్ చెప్పేటప్పుడు రియలిస్టిక్గా ఆ లొకేషన్లోకి తీసుకువెళ్ళొచ్చు అనమాట. సో వాళ్ళు చూపెట్టిన దాని ప్రకారం మనం చూసినట్లయితే ఫర్ సపోజ్ తాజ్మహల్ ఉందనుకోండి, మీరు తాజ్మహల్ గురించి టీచ్ చేసేటప్పుడు దాని యొక్క ఆర్కిటెక్చర్ని మీరు చూపించాలనుకున్నప్పుడు సో ఎవరైతే పర్సన్స్ ఉంటారో, ఎవరైతే స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళందరినీ కూడా రియలిస్టిక్గా అక్కడ ఉన్న ఫీల్డ్లోకి తీసుకెళ్ళొచ్చు. సో వాళ్ళు ఎప్పుడైతే స్పెక్స్ పెట్టుకొని ఆ క్లాసెస్ కండక్ట్ చేస్తున్నారో అప్పుడు సింపుల్గా మీరు ఎగ్జాక్ట్గా మీరు తాజ్మహల్ లొకేషన్లో ఉన్నట్టు మీరైతే దాన్ని అయితే ఫీల్ అవ్వచ్చు. ఎవ్రీథింగ్ 3D డిజైన్లో మీరైతే దాన్ని అయితే మీరు ఈజీగా ఎంజాయ్ అయితే చేయొచ్చు అనమాట. సో ఫ్యూచర్లో ఆన్లైన్ క్లాసెస్కి ఇది చాలా యూస్ఫుల్ అని చెప్పొచ్చు అనమాట. సో చాలా మంచి ఫీచర్ అని చెప్పొచ్చు. అలానే మీరు చూసుకున్నట్లయితే ఇందులో మీకు వచ్చేసి ఇప్పటివరకు మీకు 25 యాప్స్ బిల్టిన్ యాప్స్ సపోర్ట్తో వస్తుందన్నమాట. సో 25 యాప్స్ సపోర్ట్ యాజ్ ఆఫ్ నో అయితే ఉంది. ఇంకా ఫ్యూచర్లో చాలా యాప్స్ అయితే రావచ్చు అనమాట. సో ఓవరాల్గా మీకు ఇంకో ఫీచర్ మీరు చూసినట్లయితే పర్సనలైజ్డ్ ఆడియో అనమాట. సో ఆడియో అనేది మీరు పర్సనలైజ్ కూడా చేసుకోవచ్చు. అండ్ ఎనదర్ మేజర్ థింగ్ మీరు చూసుకున్నట్లయితే మీ ఫోన్లో ఉన్న డేటాని మీరు ఏదైతే స్పెక్స్ ఉంటాయో మీకు ఆ గ్లాసెస్ కనుక మీరు ట్రాన్స్ఫర్ చేయాలంటే సింపుల్గా మీరు ఒక కేబుల్ ద్వారా మీ మొబైల్ని ఈ ఏదైతే గ్లాసెస్ ఉంటాయో వాటికి అయితే కనెక్ట్ చేసి ఏదైతే డేటా ఉంటుందో ఆ డేటాని అయితే షేర్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఓవరాల్గా ఈ గ్లాసెస్ ఏవైతే ఉన్నాయో చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయని చెప్పుకోవచ్చు అనమాట. సో మిక్స్డ్ రియాలిటీ అనేది సో ఎనీవే మనకి ఆగ్మెంటెడ్ రియాలిటీ అనేది అంత పర్ఫెక్ట్గా ఇంకా టెస్టింగ్ దశలోనే ఉంది మనకి. బట్ వీళ్ళు చూపించిన దాన్ని బట్టి మనం చూసినట్లయితే కొంచెం ఇది వర్కౌట్ అవుతుంది అనిపిస్తుంది. ఎస్పెషల్గా మనకి చూసినట్లయితే జియో టేకప్ చేసిందంటే, అంబానీ గారు టేకప్ చేశారంటే ఖచ్చితంగా సక్సెస్ అయ్యే ఛాన్సెస్ అయితే వాళ్ళు క్లియర్గా లేని మాత్రం వాళ్ళు ఈ దేంట్లోకి అయితే దిగరనమాట. సో 100% సక్సెస్ రేట్ అనేది చాలా వరకు అయితే ఎక్కువ ఉందన్నమాట. సో ఎనీవే మనకి ఇప్పటివరకు యాజ్ ఆఫ్ నౌ మనకి ప్రైస్ గురించి కానీ లేకపోతే అది ఎప్పుడు అవైలబిలిటీకి వస్తుంది అనేది కానీ ఎటువంటి అనౌన్స్మెంట్స్ అయితే చేయలేదు. బట్ ఇట్లాంటి స్పెక్స్ వస్తున్నాయని చెప్పేసి మనకి క్లియర్గా విజువలైజ్ అయితే చూపించారనమాట. సో చాలా తొందరగా రావాలని కోరుకుందాం. అండ్ మేజర్ థింగ్ వచ్చేసి
ప్రైస్ ఎక్కువ కాకుండా చూసుకోవాలి. వీళ్ళు మెయిన్ థింగ్ వచ్చేసి ప్రైస్ ఎక్కువైందంటే మాత్రం మళ్ళీ మిడిల్ క్లాస్ పర్సన్స్కి దూరం అయిపోతుంది. బట్ ఎనీవే మనకి చూసినట్లయితే ఎప్పుడైనా సరే జియో కంపెనీ స్ట్రాటజీ ఎలా ఉంటుందంటే ఎక్కువ మంది యూజర్స్ని అట్రాక్ట్ చేసి తక్కువ ప్రైస్లో తేడానికి ట్రై చేస్తారు. సో లక్షల్లో పెట్టేసి అంటే తక్కువ మందికి అందించడం కన్నా వాళ్ళు ఎక్కువ మందికి ఇచ్చేసి తక్కువ ప్రాఫిట్ మార్జిన్ తోటి ఎక్కువ ప్రాఫిట్ అయితే చూసుకుంటారు వాళ్ళు. సో మేబీ అలా తీసుకొస్తే మాత్రం ఖచ్చితంగా ఇది ఒక సంచలనం లేపుతుందని చెప్పొచ్చు. ఎందుకంటే ఫ్యూచర్ మొత్తం మనకి ఆగ్మెంటెడ్ రియాలిటీ, వర్చువల్ రియాలిటీ మీదే ఉంటుందన్నమాట. సో ఇంకా ఫోన్స్ ఇవి మీరు ఇంతకుముందే తెలుసు కదా. సో చాలామందికి అసలు హోలోగ్రఫీ అంటే తెలియకపోవచ్చు. సింపుల్ ఏం లేదు, హోలోగ్రఫీ అంటే ఏం లేదనమాట. సో మీరు ఉంటారు కదా, సో మీరు ఎప్పుడైతే స్పెక్స్ పెట్టుకుంటారో, ఏదైతే గ్లాసెస్ పెట్టుకుంటారో, గ్లాసెస్ పెట్టినప్పుడు మీకు ఒక స్క్రీన్ చూస్తున్నారు, టీవీ స్క్రీన్ కానీ మానిటర్ స్క్రీన్ కానీ ఏదైనా సరే, ఆ స్క్రీన్ అనేది అక్కడ ఒక స్క్రీన్ ఉంది కాబట్టి కనిపిస్తుంది. బట్ మీకు ఏమీ లేకుండా ఎప్పుడైతే గ్లాసెస్ పెట్టుకుంటారో మీకు కళ్ళ ముందు మీకు ఈజీగా మీరు ఏదైతే హోలోగ్రాఫిక్ డిజైన్ ఉంటుందో ఆ డిజైన్ అనేది గాలిలో మీకు చూపిస్తుంది అన్నమాట. సో అంతా గాలిలోనే జరిగిపోతుంది. సో మీకు ఎటువంటి స్క్రీన్స్ కానీ ఇట్లాంటివి కానీ ఏమీ అవసరం లేదు. ఎక్కడంటే అక్కడ మీరు ఎక్కడుంటే అక్కడ మీకు క్లాస్ రూమ్ ఉంటుంది. మీరు ఓ స్పెసిఫిక్ లొకేషన్ ఉండాలని ఉండదు, ఏముండదు. వీడియో కాల్ చేసుకోవాలన్నా సరే మీకు అవతలకి మొబైల్ ఉండాలి. ఇట్లాంటిది పెద్ద ప్రాబ్లమ్స్ అయితే ఉండేవన్నమాట. సో జస్ట్ మీరు మీటింగ్స్ అనేవి చాలా ఈజీగా అయితే కండక్ట్ చేసుకోవచ్చు. చాలా తొందరగా రావాలని కోరుకుందాం. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. అండ్ వన్ మోర్ థింగ్, మీకు ఇంకా ఈ వీడియో చూశాక హోలోగ్రఫీ గురించి కానీ లేకపోతే మీకు ఈ జియో గ్లాసెస్ గురించి ఇంకా క్లియర్గా అర్థం కాకపోతే మాత్రం కింద కామెంట్ అయితే చేయండి, అక్కడ నుంచి అయితే రిప్లై ఇస్తాను. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ అసలు హోలోగ్రఫీ గురించి ఒక క్లియర్ డెడికేటెడ్ వీడియో చేయడానికి అయితే ట్రై చేస్తాను అనమాట. సో చాలా ఇంట్రెస్టింగ్ టెక్నాలజీ అనమాట ఇది. ఫ్యూచర్లో మీరు చూసినట్లయితే చాలా కంపెనీస్ కానీ, చాలా స్కూల్స్ కానీ, కాలేజెస్ కానీ ఎవ్రీథింగ్ కూడా ఈ టెక్నాలజీ మీద వర్క్ అయితే చేస్తాయన్నమాట. సో దీన్ని బేస్ చేసుకుని వాళ్ళందరూ కూడా రన్ చేయడానికి అయితే ట్రై చేస్తారు. ఎనీవే ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని విజిట్ చేసి వీడియో కనుక చూసినట్లయితే ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి అనమాట. ఎందుకంటే ఫ్యూచర్లో నేను చేసే ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అన్ని కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా రావాలంటే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై. జై హింద్.